నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. తాజాగా బెంగళూరు నగరంలో ఓ టెకీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అతుల్ సుభాష్ అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే దీని గురించి మనం ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి కదా అనుకోవచ్చు. కానీ అతను చనిపోవడానికి ముందు అతను రాసినటువంటి 24 పేజీల సూసైడ్ నోట్, అలాగే ఒక 90 నిమిషాల నిడివి గల ఒక వీడియో, అది చూస్తే చదివితే చాలా విషయాలు ఒక సగటు మనిషిని ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. అతను ఆ లెటర్లో ఏం రాశాడు, ఆ వీడియోలో ఏం చెప్పాడు, అంటే జడ్జిలు కూడా లంచం అడుగుతున్నారా? ఒక క్లర్క్ దగ్గర నుంచి జడ్జి వరకు, జడ్జి ఒక 5 లక్షలు లంచం అడిగారని చెప్పి అతను అందులో మెన్షన్ చేయడం జరిగింది. క్లర్క్ కూడా ఒక 2 లక్షలు లంచం అడిగారని చెప్పి అతను మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనం జనరల్గా మేల్ డామినేటెడ్ సొసైటీ అని మనం అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. కానీ ఈ సంఘటన అతను రాసినటువంటి లెటర్ చదివిన తర్వాత చదివిన వాళ్ళు ఎవరికైనా, అతను వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా కూడా ఆ అభిప్రాయం మార్చుకోవాలేమో అనిపిస్తుంది. ఈ అంశాన్ని గురించి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఏం జరిగి ఉండొచ్చు, జ్యుడిషియల్ రిఫార్మ్స్ అనేటువంటి మాట మరొకసారి వినిపిస్తుంది, అవసరమా, ఆవశ్యకత ఎంత, లెట్స్ డిస్కస్. కరుణాసాగర్ గారు నమస్తే అండి. నమస్తే. నిజంగా చాలా బాధాకరం ఈ అతుల్ సుభాష్ మరణం. చాలా జరుగుతుంటాయి కానీ ఇన్సిడెంట్లు, గంటన్నర పాటు అతని యొక్క ఆవేదనని వ్యక్తం చేస్తూ, మీరు కూడా మొత్తం చదివే ఉంటారు, ఆ లెటర్ చదివి ఉంటారు, వీడియో కూడా చూస్తుంటారు. ఏం జరిగింది? ఫస్ట్ రిమార్క్స్ ఏంటి, ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి? బేసిక్గా ఇనిషియల్గా నేను చెప్పాలంటే ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అన్యాయం జరిగిన వారికి న్యాయం ఇప్పించడానికి చట్టాలు, కోర్టులు ఉన్నాయి. కానీ ఆ చట్టాలు, కోర్టులు ఒక అమాయకుణ్ణి సూసైడ్ చేయడానికి కారణం కావద్దు అని నా ఉద్దేశం. అసలు మెయిన్గా కోర్టులు, చట్టాలు తయారు చేసినవి, కోర్టు వ్యవస్థను తీసుకొచ్చి పెట్టినదంతా కూడా అన్యాయానికి గురైన వారికి న్యాయం చేకూర్చడానికి, అన్యాయం చేసిన వారికి శిక్షించడానికి. కానీ ఆ బేసిక్ కాన్సెప్ట్ ఏదైతే, ఏ ఉద్దేశంతో అయితే ఈ చట్టాలను, న్యాయ వ్యవస్థను తీసుకొచ్చారో అది ఈ అతుల్ సుభాష్ విషయంలో ఫెయిల్ అయినట్టు ఆ యొక్క సూసైడ్ నోటు, ఆ యొక్క 90 మినిట్స్ యొక్క సూసైడ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. అందులో కొన్ని జీర్ణించుకోలేని విషయాలు కొన్ని ఉన్నాయి. కోర్టులో ఈ రకంగా జడ్జిలు కానీ, క్లర్కులు కానీ ఈ రకంగా డబ్బులు అడగడము, లంచాలు అడగడం అనేది ఉంది. కొన్ని అవి అన్డైజెస్టబుల్ ఉంటాయి. ఎందుకంటే ఇన్ జనరల్గా అవి అవుతాయని చెప్పొచ్చు, కావని కూడా చెప్పలేము. పాసిబిలిటీ ఇస్ దేర్, మేబీ కొట్టిపారేయలేం కదా. చనిపోతూ ఒక మనిషి అబద్ధం చెప్పాడు. ఎందుకంటే చెప్పడానికి ఆస్కారం, ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, లీగల్ ప్రిన్సిపల్ ఏంటంటే చనిపోయే వ్యక్తి నోటి నుంచి అబద్ధం రాదను లీగల్ ప్రిన్సిపల్ ఉంటుంది. దాని మీద డైన్ డిక్లరేషన్ అనే ఒక మరణ వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని కన్విక్షన్స్ ఇస్తుంటారు. ఈ సూసైడ్ కేసెస్, ఈ డౌరీ డెత్ కేసెస్లు కానీ, సెల్ఫ్ ఇమోలేషన్ కేసెస్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మరణ వాంగ్మూలం ఇస్తారు. వాటి ప్రిన్సిపల్ ఏంటంటే చనిపోయే వ్యక్తి అబద్ధం ఆడాడు అనే ఒక ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ మీద చూసుకుంటే ఇప్పుడు నమ్మాల్సిన పరిస్థితి. అక్కడ ఉన్న జడ్జు, క్లర్కులు కానీ ఎవరైనా కానీ డబ్బులు డిమాండ్ చేసిన విషయం. యాక్చువల్గా 498 కేసు ఏదైతే మనం ఇప్పుడు ఏ కేసు అయితే ఆయన ఈ రకంగా బాధపడుతున్నాడు, ఆయన ఒక గార్డియన్సర్ వాచ్ పిటిషన్ కూడా వేసినట్టున్నాడు కోర్టులో, అంటే బాబుని చూడడానికి. యాదృచ్ఛికంగా ఇవాళే సుప్రీంకోర్టులో జస్టిస్ నాగరత్న హెడ్ చేసినటువంటి బెంచ్, జస్టిస్ నాగరత్న గారు హెడ్ చేసిన బెంచ్లో ఈరోజు ఇచ్చినటువంటి ఒక కామెంట్ ఏంటిదంటే 498 యొక్క ఉద్దేశాన్ని ఈరోజు నీరుగార్చేశారని. కేవలం మగవాళ్ళు అంటే భర్తల నుంచి అలిమోనీని వసూలు చేయడానికి, జీవన భరణాన్ని వసూలు చేయడానికి, వాళ్ళని హరాస్ చేయడానికి 498 అనే ఒక సెక్షను ఒక టూల్ లాగా మారింది, వెపన్ లాగా మారింది అని. యాక్చువల్గా నాకు తీసుకొచ్చిన కాంటెక్స్ట్ ఏంటంటే, ఆ టైంలో, ఆ తీసుకొచ్చే సమయంలో అనేకమైనటువంటి వరకట్న వేధింపులు, వరకట్నం కోసం చంపడాలు, కిరోసిన్ పోసి తగలబెట్టడాలు, గ్యాస్ సిలిండర్లు లీక్ చేసి చంపడాలు, బాయిలో వేసి చంపడాలు, ట్రైన్ కింద పోతూ చాలా ఇన్సిడెంట్స్, చాలా కేసులు చూసాం జరిగాయి. అవన్నీ అరికట్టడానికి తీసుకొచ్చిన సెక్షన్స్ ఇవన్నీ. 498A ఐపీసీ అని, 304B ఐపీసీ అని. 304Bలో పెళ్ళైనటువంటి 7 సంవత్సరాల లోపు ఏ కారణం చేతనైనా భార్య చనిపోతే 304B పెడతారు.
ఎందుకంటే ప్రిజంప్షన్ అంటారు దాన్ని 107 ఐపీసీ కింద ప్రిజంప్షన్. ఆ రకమైన సెక్షన్ తీసుకొచ్చినారు. ఆ తర్వాత 2005లో అప్పటి ప్రభుత్వం గృహహింస నిరోధక చట్టం అని ఒక చట్టం తీసుకొచ్చింది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను ఏంటంటే 2005లోనే ఆ చట్టం తీసుకొచ్చినప్పుడు అప్పటి కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి రేణుకా చౌదరి గారు ఉండే. ఆ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత కరణ్ థాపర్ అనే ఒక జర్నలిస్టు డెవిల్స్ అడ్వకేట్ అని చెప్పి ఒక షో నడిపించేవాడు. దాంట్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వేసేవారు. అక్కడ రేణుకా చౌదరి గారు ఇప్పుడు కూడా చాలా సోషల్ మీడియాలో మీకు ఇంటర్వ్యూ కనిపిస్తుంది. రేణుకా చౌదరి గారిని ఆ షోలో కరణ్ థాపర్ క్వశ్చన్ అడుగుతాడు, ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనే చట్టం ఏదైతే ఉందో ఇది కేవలం మహిళలకు ఫేవర్గా ఉంది, పురుషులకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది, ఇది బయాసులు కదా చట్టం అంటే, లెట్ ద మెన్ సఫర్ అని చెప్పింది. మగవాళ్ళు అనుభవించాలి పర్పస్ అది కదా అని అన్నారు ఆవిడ. అని అంటే ఇక్కడ చట్టాలు ఒకరిని సఫర్ చేయడానికి ఒకరిని కాపాడడానికి రాలేదు, అన్యాయాన్ని అరికట్టడానికి న్యాయం చేయడానికి తీసుకొచ్చిన పర్పస్ యాక్చువల్గా చట్టం. కరెక్ట్. అంతేగాని ఒక సెక్షన్ ఒక జెండర్ని మొత్తం టార్గెట్ చేసి తీసుకొచ్చింది కాదు. గృహహింస చట్టం తీసుకొచ్చిన దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ ఎట్లా ఉంటాయంటే తండ్రి మీద పెట్టచ్చు, అన్న మీద పెట్టచ్చు, తమ్ముడి మీద పెట్టచ్చు, భర్త మీద పెట్టచ్చు, మామ మీద పెట్టచ్చు, ఇంట్లో ఏ మొగాడి పైన మీద కేసు పెట్టచ్చు. తర్వాత కరుణాసాగర్ గారు ఇందులో నాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే పర్సనల్గా 3 కోట్లు భరణం అడిగిందట ఆమె. 3 కోట్లు మేబీ వన్ టైం సెటిల్మెంట్ అంటే కోర్టుతో సంబంధం భరణం అంటే డైవర్స్ ఇస్తే 3 కోట్లు ఇవ్వాలి. 3 కోట్లు ఇస్తే డైవర్స్ ఇస్తారు, లేదా నెలకి 40,000 రూపాయలు ఇవ్వాలన్నట్టుగా. అది కూడా నెలకు 40,000 అనేది ఇంటరిమ్ మెయింటెనెన్స్ అంటారు. అది కోర్టు ఖర్చులతో పాటు తాను బాబు ఎవరైతే మైనర్ బాబు ఉన్నాడో ఆయన ఖర్చులు, స్కూల్ ఫీజులు, ఫుడ్, క్లోతింగ్, హెల్త్, ఎడ్యుకేషను ఇవన్నీ ఉంటాయి కదా. న్యాయంగానే అనిపిస్తుందా భరణం ఇవ్వడం అనేది? నెలకి 40,000 రూపాయలు. అతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మనం తెచ్చగలుగుతాడు. ఒక సందర్భం చూసాం, అంటే అది దీనికి వర్తిస్తుందో లేదో అనేది చూడొచ్చు. పవన్ కళ్యాణ్ డైవర్స్ ఇచ్చినప్పుడు 5 కోట్లు ఇచ్చాడు. ఫలానా రితిక్ రోషన్ డైవర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ భార్యకు 50 కోట్లు ఇచ్చాడు. వాళ్ళ ఆర్థిక ఇదే చెప్పాను నేను. ఆర్థిక పరిస్థితిని బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి, లివింగ్ స్టాండర్డ్ని బట్టి పర్మనెంట్ అలిమోని మెయింటెనెన్స్ని డిసైడ్ చేయాలి. వైఫ్ హరాస్ చేయాలి హస్బెండ్ని. మెయింటెనెన్స్ కేసు వేసి మనకు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. డైవర్స్ కేసు వేసి కూడా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. మూడు ఉంటాయి. దాంట్లో ₹1,00,000 అడగచ్చు, 2 లక్షలు అడగచ్చు, 3 లక్షలు కూడా అడగచ్చు. మొన్న రీసెంట్గా ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో చూసాం. కర్ణాటక హైకోర్టులో భర్త ఇన్కమ్ కన్నా 3 ఎక్కువ మెయింటెనెన్స్ అడిగింది. కోర్టు కూడా క్వశ్చన్ చేసినట్టు, కోర్టు క్వశ్చన్ చేసింది. చాలా మంది చూసి ఉంటారు. జస్టిస్ కనగంటి లలిత గారు అని చెప్పి మన తెలంగాణ హైకోర్టు నుంచి అక్కడికి వెళ్ళారు. తన కోర్టులో జరిగిన విషయం అంటే ఎంత ఎగ్జాబిరెంట్ క్లెయిమ్స్ ఉంటాయంటే కొన్నిసార్లు అందులో 90% కేవలం హరాస్మెంట్ కోసం వేసే కేసులు ఉంటే కేవలం 10% మాత్రమే నిజం ఉంటాయి. 498 కానీ అది డెమోన్స్ట్రేటివ్ వైలెన్సే కానీ మెయింటెనెన్సే కానీ 90% అన్ని కూడా హరాస్మెంట్ కోసం కేవలం వాళ్ళ యొక్క అడాసిటీని, మొండితనాన్ని, పట్టును, వాళ్ళ యొక్క డామినెన్స్ని చూపించుకోవడానికి వేసేటువంటి కేసులు 90% ఉంటే నిజంగా సఫర్ అయినటువంటి వాళ్ళ కేసులు 10% ఉంటాయి. ఇందులో కూడా జడ్జిని ఇంత అమౌంట్ మీరు భరణం ఇవ్వాలి అని చెప్పినప్పుడు నేను అంత ఇవ్వలేను, ఎక్కడి నుంచి దగ్గర నాకు చావే సరైన తప్ప నేను ఇవ్వలేను అతను చెప్పినప్పుడు, అయితే చచ్చిపోండి, ఇంతవరకు మీరు ఎందుకు బతుకున్నారని చెప్పి ఆ జడ్జి క్వశ్చన్ చేసింది. అది ఇందులో ఎంతవరకు అది ఈజ్ ఇట్ ట్రూ? ఒక అడ్వకేట్గా మీకు లోపల ఏం జరుగుతాయి కూడా కొంతవరకు మీకు తెలుసు. కానీ యాక్చువల్గా ఈ మొత్తం సందర్భంలో నేను మొత్తం సందర్భం చదివిన తర్వాత ఈయన తరఫున అడ్వకేట్ గురించి ఎక్కడ చెప్పలే ఆయన. మరి నాకు అడ్వకేట్ పెట్టుకున్నాడా, పెట్టుకోలేదా, మరి అడ్వకేట్ ఈయన తరఫున వాదన వినిపించలేదా అనేది డిఫరెంట్ ఆయన. ఇంకొక విషయం కూడా ఇక్కడ 129 సార్లు 120 కోర్టు తేదీలు ఫిక్స్ అయ్యాయంట సంవత్సరంలో. ఇతనికి సంవత్సరాల్లో కేసు పెట్టినప్పటి నుంచి ఓవరాల్ గా అన్ని లేకుండా సంవత్సరానికి 126 సార్లు ఒక కేసుకి అన్ని సెలవులు ఉంటాయి. అతను ఉద్యోగం పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 23-25 సెలవులు ఉంటాయి. 120 సంవత్సరంలో 364 కోర్టు పనిచేసేది సండేస్, సెకండ్ సాటర్డేస్, ఈ వర్కింగ్ డేస్, హాలిడేస్, వెకేషన్స్ ఇవన్నీ తీసేస్తే మాక్సిమం అంటే 200 చిల్లర. అంతే కదా, అంతకన్నా ఎక్కువ వర్క్ చేయాలి. దాంట్లో 126 సార్లు ఈయనకే ఇస్తే కేసు నడిచిన మొత్తం కేసు పెట్టినప్పటి నుంచి ఆయన సూసైడ్ చేసుకున్న టైం వరకు 120 టైమ్స్ ఉండొచ్చు. బట్ అది కూడా ఇతను వెళ్ళిన చాలా సార్లు అక్కడ జడ్జి లేరంట. అది ఇక చూడండి, కేసు నడవాలంటే జడ్జి ఉండాలి, పబ్లిక్ మన అదర్ సైడ్ అడ్వకేట్ ఉండాలి, ఇవన్నీ నడుస్తున్నాయి. ఆ రోజు హియరింగ్ ప్రొసీడింగ్ జరుగుతుంది. అది అన్నీ మన చేతిలో ఉండవు.
బట్ ఇతను ఫిజికల్గా ఇతనితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ బెంగళూరు నుంచి జాన్పూర్కి వెళ్ళాలి. ఉత్తరప్రదేశ్. ఎంత వ్యయ ప్రయాస ఇదంతా కూడా, ఎంత ఫిజికల్ స్ట్రెస్ పక్కన పెట్టి మెంటల్గా అతని మీద ఎంత మెంటల్ స్ట్రెస్ స్ట్రెయిన్. కేసు రేపు ఉందంటే ఈ రోజు నుంచి ఉంటుంది అది. ఎందుకంటే ఈ రోజు ప్రయాణం చేయాలి. ఆ. ఈ రోజు ప్రయాణం చేయాలంటే ఆ ముందు రోజు నుంచి ప్లానింగ్ చేయాలి. ఆ. ఆ సెలవులు పెట్టుకోవాలి, టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఒక రోజు మొత్తం ప్రయాణం చేసి అక్కడ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ ఒక రోజు మొత్తం ప్రయాణం చేయాలంటే మొత్తం 3 డేస్ దానికోసం పని చేయాలంటే ఒక 2 డేస్ ముందు రోజు నుంచి, ఆ తర్వాత పోయి వచ్చిన తర్వాత ఆ వర్క్ను బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇంకో 2 డేస్, మొత్తం వారం రోజులు వెళ్ళిపోతుంది. ఇక్కడ జుడిషియల్ రిఫార్మ్స్ అనేటువంటి మాట కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి అంటోంది. ఆ మాటన ఇక్కడ ఈ సందర్భంలో మనం వాడచ్చా, లేకపోతే అది సెపరేట్ కాంటెక్స్ట్? జ్యుడిషియల్ రిఫార్మ్స్ అని అంటే చట్టాలను మార్చడం ఒకటే కాదు, ప్రొసీజర్ని కూడా మార్చాలి. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తానండి, ఉదాహరణ చెప్తాను. రంగారెడ్డి డిస్టిక్ నేను 2003లో ప్రొఫెషన్లోకి వచ్చినప్పుడు, నేను 2003లో ప్రొఫెషన్కి వచ్చాను, ఎన్రోల్మెంట్ అయ్యాను. రంగారెడ్డి కోర్టు ఇప్పుడున్న చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూర్, ఇప్పుడున్న మేడ్చల్, మల్కాజ్గిరి ఇవన్నీ కలిపితే ఒక జిల్లా. అప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. అప్పుడు మొత్తానికి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఒకటే ఉండేది. డిస్ట్రిక్ట్ కోర్ట్ మొత్తానికి ఒకటే ఫ్యామిలీ కోర్ట్ ఉండేది. ఇంత పెద్ద జిల్లా ఒకటే ఫ్యామిలీ కోర్ట్. ఆ తర్వాత కేసెస్ యొక్క ఫైలింగ్ ఎక్కువైపోయి 2 చేశారు, అడిషనల్ ఫ్యామిలీ కోర్ట్ చేశారు. ఇప్పుడు జిల్లాలు వెదిరైపోయినాయి. వికారాబాద్ జిల్లా సపరేట్ అయింది, మేడ్చల్, మల్కాజ్గిరి సపరేట్ అయింది. ఇప్పుడు రాజేంద్ర నగర్లో ఒక కోర్టు పెట్టారు. రకరకాలుగా కోర్ట్స్ వచ్చేసాయి కదా. ప్రతి కోర్టు సెంటర్లో 2 ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయి. మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరిలో 2 ఉంటాయి, రంగారెడ్డిలో 2 ఉంటాయి, కూకట్పల్లిలో 2 ఉన్నాయి. ఎన్ని కేసులు, ఫ్యామిలీ కేసులు పెరిగి ఉంటాయి. నేను కొత్తగా ప్రొఫెషన్కి వచ్చినప్పుడు నాంపల్లి క్రిమినల్ కోర్టులో, ఎక్స్క్లూసివ్ క్రిమినల్ కోర్ట్ అది మొత్తం సౌత్ ఈస్ట్లో, ఎక్స్క్లూసివ్ క్రిమినల్ కోర్ట్ ఎక్కడ లేదు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఒక 498 కేసు చేయడానికి మహిళా కోర్టు అని ఉండేది, ఒకటే సింగిల్ కోర్టు. కేసెస్ 498 ఫైలింగ్ ఎంత ఉంది అంటే ఆ కోర్టును 2 చేశారు. ఇప్పుడు 3 కేసులు, 2 కోట్లు 3 కోట్లు నడుస్తుంటాయి. అంటే ఎన్ని కేసులు ఫైల్ అవుతున్నాయి అనేది, అందులో ఎన్ని కరెక్టా ఎన్ని రాంగా అనేది తర్వాత కానీ దాదాపు ఒక కేసు 10 సంవత్సరాలు నడుస్తుంది. అది ఒకవేళ జడ్జెస్ ఉండి లేక ట్రాన్స్ఫర్ అయ్యి టైంకి ఎవిడెన్స్ పెట్టినా కానీ ఆ ఎవిడెన్స్కు చేయడానికి అడ్వకేట్ రాక, క్లయింట్ రాలేక, ఇన్ని ఒక్కొక్కటి మినిమం ఏ కేసు ఎఫ్ఐఆర్ అయినప్పటి నుంచి డిస్పోజ్ అయ్యే వరకు ఛార్జ్షీట్ చేయడం, మళ్ళీ ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత 1 year 2 years 3 years తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ అవుతుంది ఒకసారి. అక్కడి నుంచి మళ్ళీ ఇదంతా. అయితే ఇప్పుడు ఈ డివోర్సు, వివాహ చట్టాల్లో మార్పులు తీసుకురావాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అవును, తీసుకురావాలంటారా? ఎలాంటి మార్పులు కావాలి? డివోర్స్ చట్టంలో మార్పులు అని అంటే అది ఫ్యామిలీ యాక్ట్, అది పర్సనల్ యాక్ట్ అంటారు వాటిని డివోర్స్ కోసము తీసుకురావాల్సినట్టు ఏం లేదు. డివోర్స్ విషయంలో నో సెకండ్ థాట్స్ ఏం లేదు వాటి విషయాలు. ఓన్లీ ఏంటిదని అంటే ఈ ఫ్రీవిలెస్ ఇష్యూస్ మీద, చిన్న చిన్న విషయాల మీద 498 ఇలాంటి సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్లు చేసి ఛార్జ్షీట్లు ఫైల్ చేసి ఈ కోర్టుకు తిప్పడాలు ఏవైతే ఉన్నాయో దీనిపైన ఏదన్నా చేయాలి. కోర్టు సంఖ్యలు పెంచడం, స్టాఫ్ను పెంచడం, వాటికి అలొకేషన్స్ ఎక్కువ చేయడం. ఎందుకంటే 140 కోట్లు జనాభా. ఇంత జనాభాకు జ్యుడిషియల్గా న్యాయం చేయాలని అంటే ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలో అంత, నిజానికి ఒప్పుకోవాల్సిన అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇక్కడ. అంటే జడ్జిలు మనం ఏదైనా సిస్టంలో కోర్టు, స్టాఫ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనీథింగ్ ఇప్పుడు డెవలప్ అవుతుంది. మనం తీసుకోపోయి యూఎస్తో పోల్చుకోవద్దు. యూఎస్లో 20 కోట్ల జనాభా కాబట్టి వాళ్ళకి 2 రోజుల్లో అయిపోతుంది. యూఎస్లో అదొక పెద్ద మాఫియా అంటారు, డివోర్స్ మాఫియా అనేది. అది చాలా పెద్ద ఉంటుంది. దాని ఎట్లా ఉంటుందంటే యూఎస్లో ఎట్లా ఉంటుంది అంటే భర్త ఆస్తిలో సగం ఇచ్చేసాలి, ఈవెన్ స్పూన్తో సహా సగం చేసి ఇచ్చేసేస్తారు వైఫ్కి. సో అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంది. ఫిమేల్కి డైవోర్స్ ఇచ్చారంటే యూ షుడ్ బి ప్రిపేర్డ్. నీ ఆస్తి, అంతస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్, కార్లు, నీ ఫ్యాక్టరీలు, కంపెనీలు, షేర్లు, ఇంట్లో ఉన్న సామాన్తో సహా 50% డివైడ్ చేసేస్తారు. చాలా ఉన్నాయి లాస్ అక్కడ కూడా చట్టాలు. ఎక్కడైనా అంతే. కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది ఏదైతే ఉన్నదో అది టోటల్లీ బయాస్డ్. ఆ తీసుకొచ్చిన సందర్భం ఏందో తెలియదు కానీ అనవసరం ఇంట్లో చిచ్చులు పెట్టే విధంగా డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఉంటాయి. అంటే ఓన్లీ 10% మాత్రమే నిజమే ఉంటాయి. అది కూడా చాలా తక్కువ సందర్భాల్లో. దాంట్లో 3 రకాల ఆర్డర్స్ ఇస్తారు డొమెస్టిక్ వైలెన్స్ కేసులో. ప్రొటెక్షన్ ఆర్డర్, రెసిడెన్షియల్ ఆర్డర్, మెయింటెనెన్స్ దాంట్లో కూడా అడగచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య న్యాయ సంహిత అని చెప్పి కొన్ని పేర్లు మార్చింది కదా, 3 పేర్లు. దీనికి సంబంధించి ఏమైనా అందులో కొత్తగా ఏమైనా మార్పులు తీసుకొచ్చారా, తీసుకురాబోతున్నారా? అసలు దీనికి సంబంధం లేదా? లేదండి. ఇప్పుడు ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ మూడింటిని 1860లో పెట్టినటువంటి 1860, 1875, 1990లో తీసుకొచ్చినటువంటి 1950లో తీసుకొచ్చినటువంటి చట్టాలు ఇవన్నీ. 1947 టైం
ఈ చట్టాలన్నింటినీ కూడా బ్రిటిష్ కాలం నాటి చట్టాలు అవుట్డేటెడ్ చట్టాలు కాబట్టి దానికి ఇప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం ఇక్కడ జీవన విధానం ఇక్కడ ఉన్నటువంటి అవసరాల నిమిత్తం కొత్త పాత అవసరం లేని రిడండెంట్ చట్టాలు తీసేసి సెక్షన్లు తీసేసి ఇప్పటికి అవసరము ఫ్యూచర్లో అవసరమయ్యే చట్టాలను పెడితే 500 చిల్లర 508 511 సెక్షన్స్ ఉన్నటువంటి ఐపీసీని కుదించి ఎంత అవసరం ఉందో అంతవరకే తీసుకొచ్చారు. దీంట్లో 498 సెక్షన్ నంబర్ మారింది కానీ సెక్షన్ అయితే అదే ఉంది. శిక్షలు కొన్నిట్లో ఎన్హాన్స్ చేశారు, కొన్నిట్లో ఫైన్స్ పెట్టారు, ఈ రకంగా చేశారు. జస్ట్ నెంబర్ మారింది అంతే. నంబర్స్ మార్చారు, కొన్నిట్లో అవసరం తగ్గట్టు శిక్షలు పెంచడాలు తగ్గడంచాడాలు తీసేవేయడాలు కూడా చేశారు. బట్ అది సరిపోదు కదా, సరిపోతుందా? దానికి ఈ చట్టాలు ఎన్నున్నా కానీ ఇంప్లిమెంటేషన్ విషయంలోనే కదండి. విషయం ఏమైపోయిందంటే ఈ సోషల్ మీడియా ఎరా రాకముందు అప్పుడు బాగా విపరీతమైన గృహహింసలు జరిగాయి. 90s కన్నా ముందు భయంకరమైన హింసలు జరిగి చాలా సందర్భాల్లో మేమే వరకట్నం విషయం కోసం ఇబ్బందులు హరాస్మెంట్ తట్టుకోలేక సెల్ఫ్ ఇమోలేషన్ చేసుకోవడం, ఉరేసుకోవడాలు, బావిలో చెరువులో దూకడాలు ఇవన్నీ చాలా జరిగాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవి తగ్గాయి, ఫేక్ కేసులు పెరిగాయి, ఫేక్గా వేసే కేసులు పెరిగాయి. నిజంగా హరాస్మెంట్ లేదా అంటే ఉంది కానీ 10% to 15% మ్యాక్సిమం, మిగతా మొత్తం కూడా హరాస్మెంట్ కేసులే. ఈయన అతుల్ సుభాష్ విషయంలో మనం మాట్లాడితే అతుల్ సుభాష్ ట్రిమండస్ స్ట్రెస్కి గురయ్యాడు. ఆయనకు ఇంకో వే అవుట్ లేదు. సరే, ఇక్కడ ఒక డౌట్, ఆ పరిస్థితికి ఆయన వచ్చి డిసైడ్ అయ్యాడు అంతే. ఇక్కడ ఒక డౌట్ అడగాలి. ఇప్పుడు కంపెనీ దివాళా తీసుకున్నాడు, ఏ కంపెనీని కావచ్చు, దివాళా తీసేసాను, ఇంకా నా వల్ల కాదు, నేను అప్పులు తీర్చలేడు, ఎప్పుడో నా దగ్గర ఉన్నప్పుడు చేస్తానంటే సందర్భాలు మనకు చాలా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో అతను ఎవరు కూడా కొట్టడానికి లేదు, వెయిట్ చేయండి అని చెప్పి ఒక్కోసారి కోర్టులో చెప్తారు. ఇన్సాల్వెన్సీ మీరు టెక్నికల్గా చెప్తారు, ఇన్సాల్వెన్సీ పిటిషన్. అదే సందర్భము ఇక్కడ నేను అంత భరణం ఇవ్వలేను, నాకంత ఆర్థిక స్తోమత లేదు, నేను ఇవ్వలేను అంటే ఏం చేస్తారు? కోర్టులు నీ స్తోమత ఉందా లేదా అని కోర్టు డిసైడ్ చేసి ఎంత ఇవ్వాలనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. అడిగినంత కోర్టు ఎప్పుడు ఇవ్వదు. కోర్టులో 50,000 ఇవ్వమంటారు, కోర్టు అట్లా ఇవ్వదు. ఈయన స్తోమతను, అందుకే అసెట్స్ అండ్ లయబిలిటీ స్టేట్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఓకే, కోర్టులో అసెట్స్ అండ్ లయబిలిటీ స్టేట్మెంట్ వేస్తారు. ఆస్తులు అప్పులు ఇవి చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళ ఎవిడెన్స్లు, వాళ్ళ స్టేట్మెంట్స్ అవన్నీ చూసి డైవర్స్కి అర్హులా కాదా, అర్హులైతే ఎంతవరకు ఇవ్వచ్చు అనేది పాయింట్ టు పాయింట్ డిసైడ్ చేసి ఇస్తారు. అండ్ మెయింటెనెన్స్, ఆ మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది ఎంత జస్టిఫైబుల్ మెయింటెనెన్స్ అనేది. అదొకటి. రెండవది భరణం ఏదైతే అంటున్నారో డైవర్స్ వచ్చిన పర్మనెంట్ అలిమోనీ కూడా డైవర్స్ తీసుకునే సందర్భాలను బట్టి కోర్టు డిసైడ్ చేస్తుంది. మ్యూచువల్ కన్సెంట్ అయితే వాళ్ళిద్దరు ఒప్పుకొని దానికి అడ్జస్ట్ చేసుకుంటారు. లేదంటే కంటెస్టెడ్ డైవర్స్ అయితే జస్టిఫైయబుల్ ఈ సందర్భంలో ఇవ్వచ్చా ఇవ్వద్దా. కొన్ని డైవర్సులు మెయింటెనెన్స్ లేకుండా ఇస్తారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో డైవర్స్కి ఏవే సందర్భాలు ఉన్నాయంటే కోహాబిటేషన్, మ్యారేజ్ ఎగ్జిస్టెన్స్ ఉన్నా కానీ వేరే వ్యక్తితో సంబంధాలు, ఒక మతంలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని తర్వాత మతం మారడం, లునాటిక్ అంటే పిచ్చి వాళ్ళని చెప్పి తెలియడం, ఇటువంటివి వచ్చినప్పుడు డైవర్స్ కండిషన్లో ఇస్తారు. కానీ మధ్యలో వీళ్ళకి నాకు పడతలేదు, కూరలు ఉండే విషయం దగ్గర నుంచి డ్రెస్సింగ్ చేసే విషయం దాకా, బయట షాపింగ్ కోసం వెళ్ళే దగ్గర నుంచి తిరగడానికి వెళ్ళే దాకా, ఇటువంటి చిన్న చిన్న ఫ్రీవిలెస్ ఇష్యూస్, తల్లిదండ్రులతో కలిసి ఉండలేము, సపరేట్ ఉండాలి, నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి, నువ్వు మీ ఇంటి వాళ్ళకి ఇక్కడ సపోర్ట్ చేస్తున్నావు, మా ఇంటి వాళ్ళకి చాలా అసలు కొన్ని డైవర్స్ పిటిషన్స్ చదివితే చూస్తే నవ్వు వస్తుంది. అసలు అంత ఫ్రీవిలెస్ ఇష్యూస్, వాటి మీద కూడా టెంపరమెంటల్ ఇష్యూస్ తోటి డైవర్స్కి వస్తుంటారు. అటువంటి విషయాల్లో కోర్టు డిసైడ్ చేస్తుంది ఎంత డైవర్స్ ఇవ్వాలి, ఎంత డైవర్స్ ఇవ్వాలి అది. అంతేగాని కోర్టు అడిగినంత డైవర్స్ ఇవ్వదు. నా ఉద్దేశంలో అతుల్ సుభాష్కు కరెక్ట్ లీగల్ గైడెన్స్ దొరకలేదేమో, అందుకు ఆయన ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్ కోసం డిసైడ్ అయ్యామనుకున్నాడు. ఎందుకంటే 126 టైమ్స్ నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా నువ్వు హైకోర్టులో పిటిషన్ వేసి నువ్వు డిస్పెన్స్ పిటిషన్ తీసుకోవచ్చు. లేదంటే సెక్షన్ 32 క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో పిటిషన్ వేసి అడ్వకేట్ని అడ్వకేట్ మీ తరఫున అపియర్ అవుతాడు. చాలా అవకాశాలు ఉండే. ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నాడు, డిప్రెషన్కి వెళ్ళిపోయి వేరే వే అవుట్ లేదనుకున్నాడు. కానీ ఆయన కరెక్ట్ లీగల్ గైడెన్స్ లేక అలా చేశాడు. ఆయన ప్లస్లో అదే కూడా చాలా మంది క్లయింట్స్ ఉంటారు కదా, ఇట్లా ఇదే రకమైన మైండ్ సెట్తో ఉంటారు. వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ అరేంజ్ చేసి వాళ్ళను పాసిఫై చేసి వాళ్ళకు కొంచెం ఊరట కల్పిస్తే డెఫినెట్గా
పిలిపిస్తారు. కానీ ఆయనకు సరైన గైడెన్స్ లేదనో లేక ఎందుకంటే అది కూడా నేను చెప్తున్నాను, ఆయన 20 minutes ఉన్నటువంటి స్టేట్మెంట్లో కానీ ఆయన డైయింగ్ డిక్లరేషన్ స్టేట్మెంట్లు కానీ ఇక్కడ కూడా ఆయన అడ్వకేట్ గురించి ఎక్కడ చెప్పలేదు. అంటే నాకు తెలిసి ఆయనకు అడ్వకేట్ లేడా లేకపోతే ఉన్నా సరిగ్గా వాదించినా సరే ఆయన గైడెన్స్ కరెక్ట్ లేదనేది నాకు లేకపోతే ఇటువంటి ఈ కేసులు ఇవి వెరీ జనరలైజ్డ్ కేసెస్ అండి. చివరిగా ఒక విషయం చెప్పి మనం ముగిద్దాం. కరుణ సార్, ఇప్పుడు కంచే చేను మేస్తే అన్నట్టుగా ఈ 90 నిమిషాల వీడియోలో అతను జడ్జి గారు కూడా లంచం అడిగారు, 5 లక్షల రూపాయలు లంచం అడిగారు నాకు ఫేవర్గా తీర్పు చెప్పడానికి. క్లర్క్ ఏదో భరణం అమౌంట్ తగ్గించడానికి దేనికో మేబీ ఇతను సిఫార్సు చేస్తే చేస్తారనేమో, అతను కూడా 2 లక్షలు ఎంతో అతను కూడా లంచం అడిగాడు. అయ్యా నాకు న్యాయం చేయండి అని చెప్పి కోర్టుకి వెళ్తే కోర్టులోనే ఇతనికి ఇలాంటి పరిస్థితి ఎదురైందంటే ఎట్లా దీన్ని అంటే ఇంతకుముందే చెప్పుకున్నట్టు అది పూర్తిగా నిజమనలేము, పూర్తిగా అబద్ధం కూడా, ఆధారాలు లేవు కాబట్టి అతను ఆధారాలు లేవు కాబట్టి. రెండో విషయం ఏంటంటే ఈ మధ్యలో సోషల్ మీడియా రెవల్యూషన్ వచ్చిన తర్వాత మీకు ఫింగర్ టిప్స్ మీద ప్రపంచంలో ఏ విషయం గురించైనా మీరు చదవచ్చు. ఈ మధ్యలో ఏమవుతుందంటే ఈ గత ఒక 4-5 years నుంచి చదువుకున్న వ్యక్తులు ఎవరైతే ఈ లీగల్ ట్యాంగిల్స్లో ఎదుర్కొంటారో, కేసెస్ ఐపీసీ కేసెసే కానీ క్రిమినల్ కేసెసే కానీ ఫైనాన్షియల్ కేసెస్ కానీ డివోర్సు ఫ్యామిలీ ఇష్యూస్లే కానీ వాళ్ళు వెబ్లో ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కువ రిలై అవుతుంది. వేరే కేసులో ఇట్లా జరిగింది నాకు కూడా జరుగుతుందేమో, వేరే పలానా సందర్భంలో పలానా జడ్జి ఇట్లా ఆర్డర్ ఇచ్చాడు నాకు కూడా అట్లా ఆర్డర్ వస్తుందేమో అన్నట్టు ఒక్కొక్క ఆర్డరు ఒక్కొక్క కేసు పరిస్థితులను బట్టి డిఫరెంట్గా ఉంటాయి. దాన్ని మనం ఆ కోర్టును సాటిస్ఫై చేసి ఆర్డర్ తీసుకోవాలి. అది చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. కొన్ని అట్లా కూడా ఓవర్ థింకింగ్ చేయడం క్లయింట్స్ విషయంలో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే క్లయింట్స్ ఓవర్ థింకింగ్ చేయడం, వేరే కేసెస్ను కూడా వాళ్ళతోటి కోలిలేట్ చేసుకోవడం, ఆ రకమైనటువంటి న్యాయం కావాలి అదే కరెక్ట్ అయిన న్యాయం అన్నట్టు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అది కూడా ఒక సందర్భంలో అది ఆశించినది కోర్టులో రాకపోయేసరికి కూడా డిప్రెషన్లోకి వెళ్తుంటారు. ఒకటి. రెండవది, మీరు ఇంతకుముందు ఏదైతే కోర్టు చేశారో జ్యుడిషియల్ సిస్టంలో కూడా ఈ రకమైనటువంటి కరప్షన్ ఉంది అని అంటున్నారు. అది ఉందని అనొచ్చు, లేదని అనొచ్చు. ఎందుకనంటే ఆయన అక్యుజేషన్ చేశాడు, ఎవిడెన్స్ లేవు. అవన్నీ తెలిసేదాకా మనం దాని మీద కామెంట్ చేయకూడదు. ఎందుకనంటే ఈ రోజు వరకు కూడా ఏదన్నా ఇబ్బంది, సమస్య, అన్యాయము జరిగితే పోయి సామాన్య వ్యక్తి నుంచి ఎవరైనా చదువుకున్న వ్యక్తి అయినా సరే పోయేది కోర్టుకి. కోర్టు కాకుండా ఆల్టర్నేటివ్ లేదు కదా. కాబట్టి అటువంటి జ్యుడిషియరీ సిస్టమ్ పోలీస్ స్టేషన్ ఎటువంటి ఆధారాలు లేకుండా నిందలు ఆపాదించలేము. ఆధారాలు లేకుండా మనం ఆపాదించలేము. పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇప్పుడు ఉండొచ్చు, మనం ఏమి కాదు కొట్టిపారేయలేము. అలాగని కానీ దాని నిర్ధారణ కూడా చేయలేము. అందుకే నేను అది టోటలీ ట్రూత్ అంటలేను, టోటలీ ఫాల్స్ కూడా అంటలేను. అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే జస్టిస్ సిస్టమ్ ఇప్పటి నుంచి లేదు కదా, జ్యుడిషియల్ సిస్టమ్ ఎప్పటి నుంచి చాలా ఏళ్ళ నుంచి ఉన్నది. అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది కాబట్టి ఇన్ని వేల సంవత్సరాల నాటికి అది ఇంకా కోర్టుల మీదనే ప్రజలకు నమ్మకాలు. ఓకే, కరుణాసాగర్ గారు, మీరు అన్నట్టు ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు భవిష్యత్తులోనైనా జరగకుండా ఉండాలని, దానికి అనుగుణంగా మరి చట్టాల్లో మార్పులు రావాలన్నా, లేకపోతే మీరు అన్నట్టు ఇంప్లిమెంటేషన్లో ఏమైనా కొంచెం మార్పులు తీసుకురావాలన్నా ప్రజల్లో కూడా కొంత అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంది. జరగకూడదని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే తప్పకుండా చేస్తుందనే మనం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. నమస్కారం. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. మనస వాచ కర్మడ దేశహితం కోసం పనిచేస్తున్న నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.